గుడ్ మార్నింగ్ అండి. మనకి ఇక్కడ దొండకాయలు మళ్ళీ వచ్చింది చూసారా. ఇదిగోండి దొండకాయలు, ఇదంతా దొండకాయలే. చాలా దొండకాయలు వచ్చింది, చాలా బాగా వచ్చిందండి దొండకాయలు. ఇదిగోండి చాలా దొండకాయలు ఉంది. ఒకసారి కోస్తాను. ఇదిగోండి చాలా చాలా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి. కోస్తున్నాను ఇవాళ, మీరు కూడా చూస్తారు. ఇదిగోండి బాగుంది. దొండకాయలు పెద్ద పెద్దగా ఉందండి, అందుకే మీకు కూడా చూపిస్తాము, మీరు కూడా చూస్తారు కదా అని. మనం ఈ దొండకాయ అన్ని కోసిన తర్వాత ఏం చేయాలంట, దీంట్లో ఉన్న ఆకులు తుంచాలండి. ఆకులు తుంచేస్తా అప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళా చిగురించి మనకు మళ్ళా కాయ కాస్తుందండి. అదండి దీని సీక్రెట్. మళ్ళీ కొంచెం బూడి తెచ్చుకోవాలి. చూడండి ఈ ఆకు అన్ని ముదిరిపోయి ఉంది కదా, ఈ ఆకులన్నీ మనం తుంచాలన్నమాట. ఇదిగోండి ఆకుల్లో దాక్కుని ఉంది, ఆకులన్నీ తుంచాలండి. ఇది చూసారా, ఇక్కడ కూడా ఒకటి రెండు ఉంది ఇక్కడ. ఇదిగోండి అదే చూసారా, ఈ ఆకులన్నీ తుంచేసి అప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ చిగురిసి వస్తుంది. సో అందుకోసం ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి దొండకాయ ఇంత వచ్చింది, ఎంత వచ్చింది చూసారా దొండకాయలు. ఇదిగోండి చాలా దొండకాయ. ఈ సంవత్సరంలో దొండకాయ చెట్టు మాత్రం ఎంత బాగా పెరిగిందండి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, చాలా బాగా వచ్చింది దొండకాయలు. ఒకసారి మీకు పసుపు బాగా వస్తుంది, తర్వాత బెరకాయ పూత తీసింది. ఇదేమో కీర దోసకాయ పెట్టాను, పాది ఎక్కుతుంది. అదండి ఒకటొకటి అలా చక్కగా వస్తుంది. వంకాయ మనం కోసాం కదా, మళ్ళా వంకాయ వస్తుంది. టమాటా, చెరి టమాటా నార్లన్నీ వస్తుందండి. ఇంత అప్డేట్ ఇచ్చాను మీకు, ఇంతండి. ఇంకా వస్తుంది మనకు. దొండకాయ మాత్రం చాలా బాగా వస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకే అండి, ఉంటానండి. బాయ్ బాయ్ అండి.